జూన్ 23 దేవుని వాగ్దానము. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. సామెతలు 14:35. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసే ధన్యత ప్రతి దినము కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన ధ్యానం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, వాగ్దానాన్ని పొందుకోవాలి అని ప్రతి ఒక్కరిలోనూ ఆశాభిలాష తృష్ణ కలిగి వెళ్తూ ఉంటారు. దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, దేవుని యొక్క దీవెనలు నేను ఎప్పుడు పొందుకుంటానో అనే కోరికలోనే మనిషి వెళ్తాడు తప్ప, నేను దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడదును, నేను దేవునితో ఎప్పుడు మాట్లాడదును, నేను దేవునిని ఎప్పుడు చూస్తాను అనే ప్రశ్నలు చాలా తక్కువ మందిలో మనకి చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకటి మాత్రము సత్యము గ్రహించాలి. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకుని ఆయనకు, మనకు రారాజు అయిన, యూదుల రాజు, రాజులకు రాజు అయిన ప్రభు యొక్క మన్ననలు, ఆయన యొక్క ఇష్టతను నువ్వు పొందుకోవాలి అని అంటే నీవు బుద్ధి గల సేవకుడిగా ఉండాలి. యేసు ప్రభును గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. నీ యందు నీ ప్రభువు ఆనందించుచు ఉన్నాడా? నీవు ఆయనకి ఇష్టడిగా ఉన్నావా? దేవునికి ఇష్టడిగా మారాలని అంటే బుద్ధి గల సేవకుడిగా ఉండాలి. బుద్ధి లేని మనుష్యులను, బుద్ధి లేని కన్యకలను ఉపమానాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. బుద్ధి లేని కన్యకలు ఫ్యూచర్ ఆలోచించకుండా, సిద్ధపాటు లేకుండా వెళ్ళి బుద్ధి లేని వారిగా మిగిలిపోయారు 10 మంది కన్యకల ఉపమానంలో. బుద్ధి లేని కుమారుడు తన భవిష్యత్తు ప్రణాళికను గురించి తనే చాలా బుద్ధిహీనతగా ఆలోచించి తండ్రి యొద్ద నుండి దూరమయ్యి బుద్ధి లేనివాడయ్యాడు. ఇక్కడ తండ్రిని, కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బుద్ధి లేకుండా జీవించినటువంటి కన్యకలైతే, తండ్రితో ఉన్న బంధాన్ని తెంచుకున్నటువంటి కుమారుడు బుద్ధి లేని కుమారుడు. మరి నీవు తండ్రితో ఉండి బంధాన్ని తెంచుకుని బయటకు వచ్చావా? లేక తండ్రి కొరకు, నీ ప్రియ కుమారుడైన యేసు కొరకు ఎదురు చూడడంలో బుద్ధి లేకుండా మనము, అంటే సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నామా? ఈ రెండూ కలిగిన వారు బుద్ధి లేని వారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చాడు. ఈరోజు బుద్ధి గల సేవకునిగా మనం ఉండాలి. దేవుని యొక్క విశ్వాసిగా మనం ఉండాలి. చాలామంది దైవ విశ్వాసంలో గడుపుతారు, కానీ బుద్ధి లేనివారిగానా, బుద్ధి గలవారిగానా ఆలోచించుకోవాలి. ఎవరికారే వ్యక్తిగత విమర్శ చేసుకోవాలి. ఒకరు చెబితేనో, లేకపోతే ఒకరు చూపిస్తేనో, ఒకరు తెలియజేస్తేనో నేర్చుకోవాల్సిన అవసరతలో ఏ విశ్వాసి ఈరోజు లేడు. ప్రతి ఒక్కరికి సువార్త అందించబడ్డది. ప్రతి ఒక్కరూ సువార్తను తెలుసుకున్నారు. ఏది బుద్ధిగల మార్గము, ఏది బుద్ధి లేని మార్గము గ్రహింపున్నవారు. నీవు ఎలాగా, ఏ సేవకుడిగా ఉన్నావో, ఏ సేవకురాలుగా ఉన్నావో నీవు పరీక్షించుకుని ప్రభువుకి ఇష్టడిగా మారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, బుద్ధిగల సేవకులకు నీవు ఇష్టతను చూపించే దేవుడవు. నీకు ఇష్టలుగా మేము మారి నీ కొరకు సాక్షిగా జీవించే కృప దయచేయండి. నేడు ప్రయాణాల్లో, పనులలో, విశేషంగా దైవ ఆరాధనలో తోడుగా ఉండండి. ప్రభువా, నేటి దీవెనలతో నింపండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలకు బహు దీవెనలు అనుగ్రహించండి. నేటి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని, తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించి, నేటి వారి యొక్క ప్రతి కార్యము విజయవంతంగా అనుగ్రహించి, దైవ మందిరములో సమయం గడిపి నీ యొక్క ఇష్టతను పొందుకునే ధన్యత, బుద్ధి కుశలత బిడలకు దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించుగాక. ఆమేన్.